హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఖుషీస్ మామ్. ఈరోజు మన స్టోరీ కోపం అనర్థాలకు మూలదాయకం. నర్సాపురం అనే ఊర్లో సన్నీ అనే ఓ 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపం వస్తుండేది. ఎవరైనా ఏదైనా అంటే సన్నీకి కోపం పెరిగిపోయి వారికి చేత్తోనే సమాధానం చెప్పేవాడు. అలా కోపిష్టిగా ఊర్లో అందరి వద్ద ముద్ర వేయించుకున్న సన్నీకి తనని అందరూ అసహ్యించుకోవడం చాలా బాధగా అనిపించేది. దీంతో తనకున్న విపరీతమైన కోపమే ఊర్లో వాళ్ళందరికీ తనపై అసహ్యాన్ని పుట్టేలా చేస్తోందని, తన ప్రవర్తనను ఎలాగైనా మార్చుకోవాలని అనుకున్నాడు సన్నీ. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి తనకా దురలవాటు ఎలాగైనా సరే పోయేలా చేయమని వేడుకున్నాడు. కొడుకులో మార్పు చూడాలనుకున్న సన్నీ తండ్రి కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టమని సలహా ఇచ్చి ఓ సంచి నిండా మేకులను ఇచ్చాడు. దానికి సరేనన్న సన్నీ మొదటి రోజు గోడకు 40 మేకులు కొట్టాడు. అలా నెమ్మదిగా సన్నీ తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అలాగే కోపంతో పాటు సన్నీ గోడకు కొట్టే మేకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. మేకులు కొట్టడం కన్నా తన కోపాన్ని తగ్గించుకోవటమే సులభం అనిపించింది సన్నీకి. చిట్ట చివరికి ఓ రోజంతా సన్నీకి కోపమే రాలేదు. ఆ విషయం తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా చెప్పాడు. చూడు బాబు, నీకు ఏ రోజైతే కోపం రాదో ఆ రోజున గోడకు కొట్టిన మేకుల్లో ఒకదాన్ని తీసేయి అని చెప్పాడు సన్నీ తండ్రి. తండ్రి చెప్పినట్లుగానే కోపం రాని రోజున గోడకున్న మేకులను ఒక్కోదాన్ని తీసివేయటం మొదలుపెట్టాడు సన్నీ. చివరికి ఓ రోజు గోడకు కొట్టిన మేకులన్నిటినీ తీసివేశానని తండ్రికి చూపించాడు. దీంతో సన్నీ ఇచ్చిన మేకులను చేతిలోకి తీసుకొని తండ్రి గోడ వద్దకు తీసుకెళ్ళాడు. చూడు నాన్న, గోడకు పడిన రంధ్రాలు చూసావా? అవి ఎప్పటికీ మూసుకుపోవు. అలాగే కోపంలో మనమనే మాటలు జీవితాంతం చెరగవని మచ్చలాగే ఉండిపోతాయి. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు. ఒక దెబ్బ కన్నా ఒక మాట కలకాలం నిలిచిపోతుందని వివరించి చెప్పాడు సన్నీ తండ్రి. కాబట్టి పిల్లలు, కోపం అనేది మనిషికి విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుంది. కోపంలో మనమనే మాటలు మన తల్లిదండ్రులను, దగ్గరి వారిని ఎంతగానో బాధిస్తాయి. అలాంటి మాటలను వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలం అంతా మనతో సరిగ్గా ఉండలేరు. మనం వారి వద్ద నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందలేము. కాబట్టి కోపం అనేది అనర్థాలకు మూలమని తెలుసుకొని బుద్ధిగా మసులుకుంటారు కదా. ఇది ఈరోజు మన స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, share and comment. Thank you.